ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని వాగ్దానము, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. యెషయా గ్రంథము 60వ అధ్యాయం 1వ వచనము. ఈ ఉదయకాల సమయంలో జేడీ గాస్పెల్ మీడియా తరపున ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కరికి క్రిస్మస్ శుభాకాంక్షలు. మన ప్రభువును, ప్రియ రక్షకుడు, పరిపాలించువాడును, విమోచించువాడైన యేసుక్రీస్తు పేరట మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. క్రిస్మస్ అనగా క్రీస్తును ఆరాధించుట, క్రైస్ట్ ప్లస్ మాస్ అని. ఈ ఉదయకాల సమయంలో సమస్త మానవాళికి రక్షకుడైన యేసుక్రీస్తే మనతో మాట్లాడుతున్నాడు. క్రిస్మస్ ఒక్కటే ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే పండుగ. క్రిస్మస్ సందడి మన కళ్ళకు కనపడుతుంది, చెవులకు వినిపిస్తుంది. క్రిస్మస్లో మాస్ ఉంది అంటే ఆరాధన అని. దేవదూతలు వచ్చి పాటలు పాడి సందడి చేసి ఆరాధించారు. జ్ఞానులు, గొర్రెల కాపర్లు కూడా ఆరాధించారు. ఆయన దేవుడు. అదే సమయంలో మానవుడిగా ఈ లోకానికి ఉదయించిన వేళ ఈ క్రిస్మస్ పర్వదినాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఎంతైనా మనకి ధన్యకరం. దుష్టులను, పాపులను, నశించిపోతున్న వారందరినీ రక్షించుట కొరకే ఆయన ఈ లోకానికి వచ్చాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఎప్పటి నుండో వింటున్న వాక్యం నీలో కనబడితే అదే క్రిస్మస్. ఆ వాక్యాన్ని నీలో చూడాలి. మారా అనుభవం మధురముగా మార్చగలవు నీవు అని పాడడమే కాదు, అక్షయ బీజమైన వాక్యానికి నీ హృదయంలో చోటిస్తే ఆ ప్రతిఫలం కనిపిస్తుంది. వాక్యాన్ని ఉన్నదున్నట్లు తన జీవితానికి అన్వయించుకోవడమే. ఇంతకు మించిన వేడుక ఏం ఉన్నది? ఆయన సంతోషించాలి మన ప్రవర్తనను బట్టి, మన జీవితాన్ని బట్టి, సాక్ష్యాన్ని బట్టి, మన నడవడికను బట్టి. మన జీవితాల్లో మార్పు లేకుండా, ఆయన మార్గంలో మనం బ్రతకకుండా లోకంలో జీవిస్తూ పండగ చేస్తే ఏమైనా ప్రయోజనం ఉందా? ఆయన నామానికి అవమానకరం కాకపోతే ఎన్ని క్రిస్మస్లు మన ముందు దాటి వెళ్ళాయి చెప్పండి. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక అని వాక్యం చెప్తుంది. సంఘంలోనికి లోకాన్ని తీసుకురావద్దు. మనం చిన్న చిన్న విషయాలలో తప్పిపోయి మరింత దిగజారిపోతాం. కొన్ని ఆచారాలు అలవాటైపోయాయి. ఆలోచించండి. దేవుడు చేయమన్నవి చెయ్యరు. దేవుడు ఏ రీతిగా జీవించమన్నాడో ఆ రీతిగా జీవించరు. 40 సంవత్సరములు ఇశ్రాయేలీలకు మొదటి రాజైనటువంటి సౌలు 2 సంవత్సరములు మాత్రమే దేవునికి లోబడ్డాడు. 38 సంవత్సరములు దేవుడు ఎదురు చూశాడు, కానీ దేవుని దగ్గరకు రాలేదు. నీతిమంతుడైన తన కుమారుడు యోనాతాను కూడా సౌలు వలన కొట్టుకుపోయాడు. పరీక్షించుకో, దేవునికి లోబడు. ఒక పాపి ఏడ్చి పశ్చాత్తాపంతో మార్పు నొందుట మంచిది కదా. ఏడ్చిన జీవితంలో నుండి ఒక ఉజ్జీవం పెళ్ళుబిక్కుతుంది. నీవు ఏమి వింటున్నావో, ఏ వాక్యం మీద కట్టబడ్డావో, ఇక నుండైనా, ఈ క్రిస్మస్ నుండైనా నిన్ను నీవు స్థిరపరచుకో, నిన్ను నీవు నిలబెట్టుకో. ఈ లోకంలో నేను క్రీస్తులా జీవించాలి. ఈ క్రిస్మస్లో క్రీస్తు ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు అని అడుగుతున్న లోకానికి నీ జీవితమే క్రీస్తును చూపించగలిగేలా తీర్మానించుకో. అదే క్రిస్మస్. క్రీస్తు ఎక్కడో కాదు, నాలో, నాతోనే ఉన్నాడు అని చెప్పాలి. వాక్యం 2 అంచులు కలిగిన వాడిగల ఖడ్గం. సరిచేయబడాలి అని నీకు అనిపిస్తున్నప్పుడు మార్పు కలిగి జీవించు. వాక్యం మనల్ని బ్రతికిస్తుంది. వాక్యంలో జీవముంది. ఆ జీవ వాక్కు శరీరాన్ని ధరించింది. ఆ జీవము ప్రత్యక్షమయ్యింది. గొర్రెలకు జీవమును, సమృద్ధి జీవాన్ని ఇవ్వడానికి నేను ఈ లోకానికి వచ్చాను అని అంటున్నాడు ఆయన. పండగ క్రైస్తవులుగా, నామకార్థ క్రైస్తవులుగా ఉండకూడదు. మనం అనేకులను రక్షణలోనికి తీసుకుని వచ్చే పాత్రలుగా ఉండాలి. పని చెయ్యకపోతే క్రీస్తుని ఎలా పరిచయం చేస్తాం? నీవు ఎంత పని కలిగి ఉంటే అంత స్థిరత్వం, అంత బలం, అంత ఎదుగుదల. మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో ఆయనను మహిమపరచండి. రక్షకుని పుట్టుకే ఈ లోకానికి గొప్ప శుభవేళ. లోకరక్షకుడైన యేసుక్రీస్తు కృపే మీకు తోడయుండి నడిపించునుగాక. ఆమెన్. ఈ దిన వాగ్దానం మనందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.